సో మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పనులైతే దూసుకుపోతున్నాయని చెప్పొచ్చు. అలాంటిది సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారని చెప్పొచ్చు. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్, మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక ఏడాది అయితే అవుతుంది. అలాంటిది ఒక ఏడాది అయిన నేపథ్యంలో చాలా అభివృద్ధి పనులు కానివ్వండి, కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. సో ఈ క్రమంలోనే ఇవాళ సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఘనంగా ప్రారంభించారు. సో రైతులకి 20,000 రూపాయలు కూడా ఇస్తున్నారని చెప్పొచ్చు. ఏమంటారు సార్ దీని గురించి? రైతుకి వాళ్ళ ఒక పండుగ రోజు లాంటిదండి. ఓకే. ఎందుకంటే రైతు చేసే పండుగ ఒకటే ఒకటి ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో చేస్తుంటారు. ఏంటంటే ఏరువాక. అంటే ఈ సంవత్సరం ఏరువాక పండుగ 2 సార్లు వచ్చిందా అన్నట్టుగా వాళ్ళ సంతోషంగా ఉన్నారు ఈ రోజుని. ఎందుకంటే ఆల్రెడీ గత నెలలో జూన్లో అయిపోయింది ఏరువాక. అంటే తొలకరి జల్లులతోనే ఏరువాక పండుగ మొదలవుద్ది. భూమి పూజ చేస్తారు, పశువులకి ఎద్దులకి నాగలు కట్టి పూజ చేస్తారు. చాలా పవిత్రంగా చేసుకునే ఏదైతే పండుగ ఉందో అది ఏరువాక. ఆ ఏరువాక పండుగ ఈసారి 2 సార్లు వచ్చిందా చంద్రన్న అండగా అని ప్రజలు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే పౌర్ణమి రోజునే వస్తుంది జ్యేష్ఠ మాసంలో. అలాగే ఈ నిండు చంద్రుడు ఎవరైతే చంద్రన్న ఉన్నాడో ఆ చంద్రన్న సాక్షిగా ఇవాళ ఏరువాక పూర్ణిమ మరోసారి వచ్చిందా అనే విధంగా ఇవాళ అన్నదాత సుఖీభవ ఆ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఇప్పుడు మనం జరిగింది చూసాం, లైవ్ లో చూసాం. మనకి ఇప్పుడు జరుగుతుంది. ఈ రోజు ఎందుకు చెప్పాలంటే ఈ రైతుల సంక్షేమం కోరి తెలుగుదేశం ప్రభుత్వం ఈనాడే కాదండి, ఆనాడు ఎన్టీఆర్ ఏదైతే పార్టీ పెట్టారో వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఆ జెండా ఆవిష్కరణ జరిగినప్పుడే ఆ జెండాలోనే ఉంది నాగలి గుర్తు. అంటే రైతుకి, కార్మిక కర్షకులతో పాటు రైతుకి కూడా ఎంత ప్రాధాన్యత ఆ రోజున ఆ జెండాలో ఇచ్చి ఎజెండాగా చేశారనేది మనం కళ్ళ కట్టినట్టు మనకు కనిపిస్తానే ఉంది, జెండాయే సాక్షిగా. అలాంటి ఎన్టీ రామారావు గారు పెట్టిన ఆ పార్టీ ఆనాడు ఈనాడు రైతుల కోసం ఎప్పుడు పనిచేస్తానే ఉంది. మధ్యలో వచ్చి ఎవరన్నా కొంతమంది అపోహలు కల్పించారే తప్పితే ఇప్పుడు కూడా నిష్పక్షపాతంగా రైతుల కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా చూసుకుంటే మీరు అప్పట్లోనే తెలుగంగ ప్రాజెక్టు మరి అది తలకు మించిన భారమైనా కూడా ఆ రోజున దాన్ని ఒక భగీరథ యత్నంగా ఎన్టీ రామారావు గారు తీసుకుని మరి రాయలసీమ మీదుగా చెన్నైకి తాగునీరు, అలాగే రాయలసీమ దిగువ ప్రాంతాలకి సాగునీరు కింద ఆ రోజు ఇవ్వగలిగారు. అది అంటే రైతుల పట్ల ఉండే నిబద్ధత పార్టీకి కానీ ఆ నాయకులకి కానీ. ఆ తర్వాత ఈ రోజును తీసుకుంటే పోలవరం ప్రాజెక్టు. అంటే ఆ పోలవరం ప్రాజెక్టుని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ మరోసారి ఇప్పుడు ఇలా విభజన జరిగిన తర్వాత ఈ ఏదైతే 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్కి మరి ఏవో కొన్ని ప్రాజెక్టు ఉండి పరిశ్రమలు ఉంటేనే ఆర్థికంగా మళ్ళీ పరిపుష్టమవుతుందన్న ఉద్దేశం మీద మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టు. అది ఆయన 2014 నుంచి 2019 వరకు ఆగమేఘాల మీద, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక భగీరథ యత్నం చేసి దాదాపుగా 70% పనులు పూర్తి చేసుకుని ఇంకా కొద్ది గొప్ప పనులు అది ఇంకొక 1-2 సంవత్సరాలు పూర్తయిపోతాయి, మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే అనుకున్న సందర్భంలో దురదృష్టవశాత్తు అధికారం కోల్పోయింది. ఆయన అంత చేసిన ప్రయత్నాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం కంప్లీట్ గా మొదలుపెట్టేసింది. అంటే ఒక తట్ట మట్టి వేయలేదు, ఒక ఇటక పేర్చలేదు, ఎక్కడేసింది అక్కడే ఉండిపోయి. అది అంటే రైతులకి పట్ల వీళ్ళు మొసలి కన్నీరు కారుస్తున్నారు కదా, ఎవరైతే వైసీపీ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ తెలుసుకోవాల్సిన విషయం, ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన విషయం. వాళ్ళు వెళ్ళి పరామర్శ అంటారు. ఎందుకు పరామర్శ అండి? ఎప్పుడైనా మీరు రైతుల గురించి ఆలోచించారు? రైతుల గురించి ఆలోచించుంటే ఇవాళ ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో అది పూర్తి అయిపోయి ఉండేది. రైతుల పొలాల్లోకి వేల లక్షల ఎకరాల్లోకి నీరు వెళ్ళి ఉండేది. మీరు రైతు ద్రోహి ఎవరిక్కడ? వైసీపీ గవర్నమెంట్. అలాగే పట్టిసీమ సందర్భంలో కూడా ఆలోచించండి. పట్టిసీమ ఎందుకు అనవసరంగా దండగా అన్నారు, కానీ ఆ పట్టిసీమ నుంచి 400 TMCల నీరు పొలాల్లోకి వెళ్ళింది. మరి ఎంత మరి పంట పండింది, ఎంత ఆర్థికంగా మరి రైతు బలపడ్డాడు, ఎంత వృద్ధి రేటు పెరిగింది ఆర్థికంగా, ఇవన్నీ చూసుకుంటే మరి వాళ్ళ రైతు ద్రోహి ఎవరు? 3 తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అధికారం కోల్పోయిన తర్వాత 19 నుంచి 24 మధ్యన పట్టిసీమ నుంచి 2 పంటలకు నీళ్లు ఇచ్చారా వీళ్ళు? కక్షపూరితంగా ఆ పని చేయలేదు కదా. ఇది చంద్రబాబు నాయుడు కట్టిన నిర్మాణం అని చెప్పేసి దాన్ని వివక్షగా చూసి ఆ రోజు నీళ్లు అందించిన పరిస్థితి. ఎవరండి ఇక్కడ రైతు ద్రోహి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే తను రైతు రథం అని ఒక
కార్యక్రమాన్ని చేపట్టి ఆ రోజున 6,000 ట్రాక్టర్ని రైతులకి అందించే కార్యక్రమం చేశారు సబ్సిడీ కింద. ఆ తర్వాత ఎవరండి దాన్ని తీసేసింది ఆ ప్రోగ్రామ్ని? ఏదైతే ఉందో వైసీపీ గవర్నమెంట్ రాగానే పూర్తిగా రద్దు చేసేసింది, ఎవరికి ఒక ట్రాక్టర్ కూడా ఇచ్చింది లేదు. అలాగే డ్రిప్ ఇరిగేషన్ తీసుకోండి, డ్రిప్ ఇరిగేషన్ లో 90% సబ్సిడీలు ఇచ్చి మరి పరికరాలన్నీ కూడా ఆ రోజున రైతులకు అందజేస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరి వీళ్ళు ఏం చేశారండి వచ్చిన తర్వాత? తీసేశారు కదా. అలాగే డ్రిప్ ఇరిగేషన్ లో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండేది ఆంధ్రప్రదేశ్. మరి అలాంటి వైసీపీ గవర్నమెంట్ వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళిందండి? 4వ స్థానంలోకి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు మొదటి స్థానంలోకి వచ్చింది. అదేంటి వైసీపీకి టీడీపీకి ఉన్న తేడా. ఇంకా రైతుల విషయం ఇంకా మళ్ళీ మాట్లాడదామండి. అక్కడ స్వయంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఒక బీమా పథకం ఉంది. అదేంటి? ఫసల్ బీమా యోజన పథకం. ఆ పథకం కింద 2,500 కోట్లు వీళ్ళు ఇవ్వకుండా దారి మళ్లించారు. అది 3 సంవత్సరాలు ఏకంగా శివరాజ్ సింగ్ చౌహాన్ డైరెక్ట్ గా పార్లమెంట్ లో గత 3 రోజుల కింద ఆయన చెప్పాడు, 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ₹1 రైతులకి ఇవ్వకుండా ఎగ్గొట్టాడు అని. ఎవరండి రైతు ద్రోహి? అంటే 3 సంవత్సరాల 2,500 కోట్లు అంటే వడ్డీతో సహా 12% ఇప్పుడు కట్టుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని. ఇంకా చెప్పాలంటే వీళ్ళు వరి రైతులకి బకాయి పడి 1,467 కోట్లు ఎగ్గొట్టారు. అది ఇప్పుడు ఎవరు కడుతున్నారండి? టీడీపీ గవర్నమెంట్, ఏదైతే కూటమి గవర్నమెంట్ ఉందో ఇప్పుడు కడుతుంది. దీన్ని బట్టి రైతు ద్రోహి ఎవరండి? రైతు కోసం పనిచేసేది ఎవరండి? ఇది ఒక్కడని కాదండి, ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు అంటున్నారు బంగారుపాళ్యం, సాక్షాత్ వీళ్ళు నవ్వుల పాలయ్యారు. బంగారుపాళ్యం ఎక్కడికి వెళ్ళారు? మామిడి రైతులు పరామర్శించడానికి అన్నారు. పరామర్శించడానికి వెళ్ళారు, ఓకే. కానీ అక్కడ వాస్తవాలు ఏంటండి? పక్కన బెంగళూరులోనేమో ₹6 69 పైసలకి వాళ్ళు మామిడికాయలు కొంటుంటే ఇక్కడ మనం ₹8తో పాటు ఇంకో ₹4 అదనంగా చేసి ₹12 మనం కొన్నాం. ఎవరు ఎక్కువ రేటు పెట్టారండి? మనం ఎక్కువ రేటు పెట్టాం. పక్కన తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ లేదు. సాక్షాత్తు కర్ణాటక మినిస్టర్సే మనకి ఉత్తరాలు రాసి మన ప్రభుత్వానికి మా మామిడి కూడా మీరే కొనుగోలు చేయండి అని అభ్యర్థించిన పరిస్థితి. ఇవన్నీ మరి ఏం చేశారండి? తప్పుదారి పట్టించి తప్పుడు సాక్షులు తప్పుడు కథనాలు రాసే కదండి వీళ్ళు పరామర్శకు వెళ్ళారు. వీళ్ళు పరామర్శకు వెళ్ళకూడదండి. వీళ్ళు ఏమనంటే క్షమాపణ కోసం వెళ్ళాలి. ప్రజల దగ్గరికి ఇంటికి వెళ్ళాలంటే పరామర్శ కాకుండా తప్పు చేశామని 2 చెంపలు వాయించుకుని మేము పోలవరాన్ని అలాగా మూల పెట్టేశాము, ఆ తర్వాత రైతులకు ఇస్తానన్న ధాన్యం డబ్బులు మేము మూల పెట్టేశాము, అలాగే ఇక్కడ మేము కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు కూడా మేము ఇవ్వకుండా చేశాము, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఉండగా ట్రాక్టర్లు ఇస్తామన్న దాన్ని రద్దు చేశాము, అలాగే డ్రిప్ ఇరిగేషన్ మూలపడేశాము, అసలు వ్యవసాయాన్ని నాశనం చేశాము, వ్యవస్థలు నాశనం చేశాము, అసలు రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాము, మమ్మల్ని క్షమించండి మహాప్రభు అని ప్రజల్ని కలుసుకుని క్షమాపణ యాత్రలు చేసుకోవాలి. అది మానేసి పరామర్శ యాత్రలని నవ్వుల పాలయ్యి ప్రహసన యాత్రలు చేసి ఒక హైడ్రామా చేసి అక్కడ కూడా వీళ్ళు రఫాలు ఆమె వస్తే నరుగుతాం. వీళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారేమో నీరు ఏరై పారిస్తున్నాడు కాలువల్లోకి, ఈయన రక్తాన్ని ఏర్లుగా పారిస్తారంటే జగన్మోహన్ రెడ్డి. తేడా గమనించుకోవాలి. నీరు కావాలా, ఈ రక్త కన్నీరు కావాలా, రక్త చరిత్ర కావాలా, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలా, ఏది కావాలంటే తేల్చుకోవాలి, ప్రజలు తేల్చుకోవాలన్నమాట. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఏరువాక పూర్ణిమ చేసుకున్నంత సంబరంగా మీరు అడిగిన క్వశ్చన్కి వస్తే ఏరువాక 2వసారి చేసుకున్నంత సంబరంగా ఇవాళ రైతులు ఆనందంగా ఉన్నారండి. శ్రీశైలం జలాశయంతో నిండిపోయి నిండుకుండలా ఉంది, నాగార్జున సాగర్ నిండుకుండలా ఉంది. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ లోంచి నీళ్లు 2 సార్లు వదిలిపెట్టారు. ఆ కాలువలన్నీ శుభ్రంగా నిండిపోయి ఉన్నాయి. రైతులకు 3 పంటలు పండే విధంగా పుష్కలంగా నీరుంది. చంద్రబాబు నాయుడు వర్షాలు పడవన్నాడు, ఇదే జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ తండ్రి కూడా అదే మాట మాట్లాడాడు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? అది ప్రకృతిని ప్రశ్నించరాదు, ప్రకృతి జరిగిన విషయాన్ని మనం వ్యక్తులకు ఆపాదించరాదు అనే విషయాన్ని తను తెలుసుకోవాలి. ఇంకోటి అంటే బైబిల్లో సూక్తుంది మారు మనసు పొందమని. ఈయన చర్చికి వెళ్ళి మారు మనసు పొందాను, నా తప్పులు క్షమించి యేసుక్రీస్తు ప్రభువా అని చెప్పేసి ఈయన వేడుకోవాలి. అలాగే ప్రజల దగ్గరికి వచ్చి నేను తప్పులు చేశాను, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాను, అస్తవ్యస్తం చేశాను, నాశనం చేశానని, మరీ ముఖ్యంగా ఈ రోజున అన్నదాత సుఖీభావ కార్యక్రమం ఏదైతే విజయవంతంగా దిగ్విజయంగా నడుస్తుందో ఆ రైతుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి. చివరాఖరిగా అందరు రైతులు పరామర్శించాడు అంటున్నాడు కదా, పత్తి, అలాగే పొగాకు, మిర్చి, మామిడి, ఈ రైతుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర క్షమాపణ కోరుకునే కార్యక్రమం చేపట్టాలి. అది హుందాగా ఉంటుంది. అంతే తప్ప ఈయన పరామర్శకు వెళ్ళడం అనేది ఒక ప్రహసనం మాత్రమే. ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు, అభివృద్ధి చేస్తున్న కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వానికి విధ్వంసం చేసిన అవినీతి చేసిన ప్రభుత్వాన్ని తేడా అని ఇది స్పష్టం. ఇవాళ 5 కోట్ల మంది ఉన్న ఆంధ్రప్రదేశ్లో 1/2 కోటి మంది రైతులు ఉన్నారు. మీరు అది గమనించాలి. 5 కోట్ల మంది ఉన్న ఆంధ్రప్రదేశ్ జనాభాలో 1/2 కోటి మంది రైతులే ఉన్నారు. 1/2 కోటి మంది రైతులు అంటే
ఒక రకంగా చెప్పాలంటే అన్నదాత పెట్టే మెతుకులే మన బతుకులు. దీన్ని బట్టి ఇవాళ అన్నదాత హ్యాపీ, సంతోషంగా ఉన్నాడు, 1/2 కోటి మందికి ఇవాళ లబ్ధి చేకూరుతుంది. ఆ సందర్భంగా నిజంగా ఇవాళ మనం ఏదైతే ఏరువాక పండగ పౌర్ణమి ఉందో అది నిజమైన పండగ ఈరోజు చేసుకోవచ్చు. ఓకే సార్, నమస్తే. నమస్తే.